దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము జూన్ 24వ తేదీ లేఖన భాగము అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 1 నుండి 19 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము. మరి 9వ వచనము, దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించును. అవును, యేసేపు యొక్క అన్నలు అనగా గోత్రకర్తలు మరి యేసేపు నందు మత్సరపడి అతనిని ఐగుప్తుకి అమ్మివేయబడిను. అవునండి, మరి ఆ సమయములో యేసేపు చాలా మంచిగా ఉన్నందుకు వారి చెడుతనమును తండ్రికి తెలియజేసినందుకు అతని మీద పగబట్టారు. మరి ఇష్మాయిల్కి అమ్మారు. పోతిఫారు ఇంటిలో అతడు బానిసగా అమ్మబడ్డాడు. అయితే ఆ సమయంలో కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉంటే ఎలా ఉంటుంది అంటే, మొదటిగా పోతిఫారు ఇంట్లో బానిసగా వెళ్ళాడు. అక్కడ వాళ్ళు చెప్పిన పనులు ఇతను చేశాడు. కానీ దేవుడు తోడుగా ఉండి యేసేపు చేస్తుంది ఫలిస్తుంది చూసి పోతిఫారు తన పర్సనల్ అసిస్టెంట్ గా, విచారణకర్తగా కొన్ని దినాల తర్వాత ఇంటి మొత్తానికి పై విచారణకర్త చేసేవాడిగా అయ్యాడు. అది దేవుడు తోడుగా ఉండటం అంటే. అంటే మొదటిగా వాళ్ళు చెప్పిన పనులు ఏం చేశాడు, ఇప్పుడు వీణ అడిగి చేయాలి ప్రతిదీ కూడా. ఈవెన్ పోతిఫారు కూడా ఏదన్నా చేయాలి అంటే మనం ఎలా చేద్దాం అని అడిగే పరిస్థితి. ఏమీ తెలియదు తన ఇంట్లో. అంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అంటే తర్వాత కాలంలో చెరసాలలో వేసినా గాని చెరసాల నాయకుడు కూడా కటాక్షం కలిగినది. అక్కడ కూడా కొద్ది కాలమే చెరసాల నాయకుడు మరి తను చెప్తే యేసేపు చేశాడు. తర్వాత కాలంలో అదంతా యేసేపుకు అప్పచెప్పాడు. అంటే అంత జ్ఞానముగా దేవుడు దయను జ్ఞానమును ఇచ్చాడు కనుకనే మరి పోతిఫారు కుటుంబంలో గాని చెరసాల దగ్గర గాని మరి చివరికి అధిపతి అయ్యాడు. ఐగుప్తు దేశానికి అధిపతి అయ్యాడు. కీర్తన 34 మరి 17-19 వచనంలో నీతిమంతుకు ఆపదలు వస్తాయి, అయితే వాటన్నిటిలో నుండి మరి శ్రమలన్నిటిలో నుండి మొరపెట్టినందువల్ల విడుదల వస్తుంది. యేసేపుకి విడుదల వచ్చింది. గుర్తుపెట్టుకుని అనేకమైన శ్రమలు వచ్చాయి. ప్రతి ఒక్కరము కూడా శ్రమల గుండా వెళ్ళవలసిందే. చివరికి అపోస్తల కార్యం 14:22లో అనేక శ్రమలు నొంది దైవరాజ్యానికి వెళ్ళాలి. కనుక యేసుక్రీస్తు నమ్ముకున్న వారికి పూలబాటేమి కాదు. కానీ మరి శ్రమల్లో దేవుడు తోడుగా ఉంటాడు. ఆ శ్రమను సహించే శక్తిని కూడా మనకిస్తాడు. ఒక్కోసారి శ్రమలు మనకి మేలు కొరకే. కావున ఈ దినము శ్రమల్లో కృంగిపోకుండా, మరి బాధపడకుండా, చింతపడకుండా, నీ చింత యావత్తును నీ శ్రమను మరి ప్రభుకు అప్పచెప్తే శ్రమను చూచి ఒక దినాన విడుదల ఇచ్చే దేవుడు. ఒప్పుకోవలసిన పాపాన్ని చూస్తే మరి 19వ వచనము, మన పితరులను బాధ పెట్టడం. అవునండి, ఇజ్రాయేలు ప్రజలని ప్రతి విధమైన మట్టి పనిలోను అలాగనే మరి పొలం పనిలోను కఠినమైన సేవ చేయించారు. దాదాపు 400 సంవత్సరాలు. నేను అనుకుంటాను ఈ భూప్రపంచంలో ఈ విధంగా 400 సంవత్సరాలు ఊడిగం చేసిన ప్రజలు ఎవరయ్యా ఉన్నారో అంటే వాళ్ళ మరి ఇజ్రాయెల్సే. అందుకే నేటి దినాన దేవుడు ఇజ్రాయెల్ ప్రజలని అన్ని దేశాల కంటే, ఐగుప్తు కంటే కూడా అన్ని దేశాల కంటే కూడా దేవుడు ఘనంగా దీవించాడు. కనుక బాధ పెట్టే వాళ్ళు ఉంటారు, హింస పెట్టే వాళ్ళు ఉంటారు. ఈ నేటి దినాలలో ఎక్కువ క్రైస్తవుల మీద అబద్ధ మాటలు. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వచనాల్లో మనం చూసినట్లయితే, మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా, అబద్ధాలు చెప్పినప్పుడల్లా, ఇదిగో నిందలు వేసినప్పుడు, మిమ్మల్ని హింసించినప్పుడు మీరు ఆనందించండి, పరలోక మందు మీ ప్రతిఫలము అధిక మగును. ఇలాగున పూర్వనందున్న ప్రవక్తను కూడా హింసించారు. వాళ్ళు అందరినీ హింసించారు. కావున మనము మరి మనల్ని బాధ పెట్టినప్పుడు మనం బాధపడకుండా మనం దేవుని సన్నిధిలో గడుపుదాం. అవునండి, అప్పుడే మొరపెడదాం. దేవుడు మన యొక్క బాధ నుండి విడుదలిస్తాడు. ఇజ్రాయేల్ ప్రజల మొర విని వారి బాధల నుండి దేవుడు విడుదలిచ్చాడు. అయితే మనందరికీ తెలిసిన వాక్యమే మరి 119వ కీర్తన 51వ చరణములో,
నీ వాక్యమే నన్ను బ్రతికించుతుంది. బాధల్లో నెమ్మది కలగజేసేది నీ వాక్యమే. వాక్యం ద్వారా మనము నెమ్మది పొందుకుంటాం. బాధకు విరుగుడు దేవుని యొక్క వాక్యమే. చివరిగా 7వ వచనం, నన్ను సేవింతురని చెప్పెను. అవునండి, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుణ్ణి సేవించారు. మనం దేవుని సేవించడానికి అనేకమైన ఆటంకాలు వస్తాయి. ఫరో మరి ఇజ్రాయేల్ ప్రజలను పంపించలేదు, తర్వాత పంపించాడు. అలాగనే మనం మరి షడ్రకు మెషకు అబేద్నెగోల జీవితాన్ని చూసినట్లయితే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనములో, ఇదిగో నేను నిలబెట్టిన, నెబుకద్నెజర్ గారు అంట, నేను నిలబెట్టిన ప్రతిమకు మీరు నమస్కారం చేయండి అంటే మేము చేయము రాజా, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న అత్యంత మాకు లేదు. మా దేవుడు అగ్నిగుండము నుండి, అగ్ని బలము నుండి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. రక్షించినను రక్షించకపోయినను నువ్వు నిలబెట్టిన ప్రతిమకు మేము నమస్కారం చేయము. అవునండి, అంత మేము దేవుణ్ణే సేవిస్తాం. అవును, కష్టంలో నష్టంలో అన్ని విషయాల్లో మనం దేవుణ్ణి సేవించాలి. మరి ఆ విధంగా వాళ్ళు సేవించడానికి తీర్మానం తీసుకున్నారు. అగ్నిగుండంలో వేసిన వెంటనే దేవుని యొక్క దూత మరి అగ్ని బలము నుండి కాపాడారు. చివరికి తల వెంట్రుకలో ఒక్కటి కూడా కాలిపోలేదండి. అవును, దేవుడు నిన్ను నన్ను మరి మనం స్థిర హృదయముతో సేవించడానికి తీర్మానం చేసుకుంటే మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ కొందనాలు ఇప్పటి వరకునైనా నీ కృపలో, నీ దయలో నాయన ఈ దినము కూడా నీ సన్నిధి మాకు ఇచ్చినందుకు వందనములు, స్తోత్రాలు. శ్రమలన్నిటిలో నుండి విడుదలిస్తానన్నావు తండ్రి. యేసేపుకు వచ్చిన శ్రమలన్నిటిలోంచి విడుదల ఇచ్చావు తండ్రి. మరి నాయన గోత్రకర్తలు నాయన మరి తండ్రి మత్సరపడి అమ్మి వేసినా కానీ ప్రభా తండ్రి దేవ నాయన అతన్ని విడుదలిచ్చావు కదా ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరి మా పితరులను బాధ పెట్టారు, నిజమే నాయన. బాధల్లో నుంచి కూడా నెమ్మదినిచ్చే దేవుడివి అయ్యా. నిన్నే సేవించడానికి తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డని వర్ధిల్లించండి. వాళ్ళ అవసరతలు తీర్చండి. ప్రతి కుటుంబాన్ని మీ నామంలో జ్ఞాపకం చేసుకోమని, యేసు నామములో వారిని దీవించమని కోరుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.